హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చెప్పేటప్పుడు ఏపీ టెట్ డిఎస్సి మ్యాథ్స్ క్లాస్ స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్జిటి. సో ఇక్కడ నెంబర్ సిస్టము పార్ట్ 6 360 యొక్క సరి కారణాంకాల సంఖ్య. ముందు 360ని ఎలా రాయొచ్చు? 2 180 జ, నెక్స్ట్ 2 90 జ, నెక్స్ట్ 2 45 జ, నెక్స్ట్ 3 15 జ, నెక్స్ట్ 3 5 జ, నెక్స్ట్ 5 1 జ. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ఏమి రాయొచ్చు? 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5. సో సరి కారణాంకాల సంఖ్య ఎలా? 3 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 1, 3 ఇంటూ 3 ఇంటూ 2. సో 3 3 జా 9, 9 2 జా 18. నెక్స్ట్ అలానే 182ని రెండు కారణాంకాల లబ్ధంగా ఎలా రాయొచ్చు? సో ముందు 182ని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ చేస్తే ఏమొస్తుంది? 180ని 2 90 జా, 2 45 జా, 3 15 జా, 3 5 జా, 5 1 జా. సో 2 ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1. సో ఇక్కడ 2 ప్లస్ 1 కారణాంకాల సంఖ్య 1 ప్లస్ 1. సో 3 3 2 ఎంత? 18. సో 18 అనేది ఏ సంఖ్య? సరి సంఖ్య. సో కారణాంకాల లబ్ధానికి ఫార్ములా సరి సంఖ్య అయినప్పుడు ఏంటి అంటే ఫార్ములా n/2. సో బేసి సంఖ్య అయినప్పుడు కారణాంకాల సంఖ్య లబ్ధం బేసి సంఖ్య అయినప్పుడు n+1/2. సో ఇక్కడ సరి సంఖ్య ఎంత వచ్చింది? 18. సో 18/2 ఎంత? 9. నెక్స్ట్ 36ని రెండు కారణాంకాల లబ్ధంగా ఎన్ని విధాలుగా రాయొచ్చు అన్నాడు. ముందు 36ని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ 2 18 జా, 2 9 జా, 3 3 జా, 3 1 జా. సో 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్, దీని కారణాంకాల సంఖ్య 2 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 1. సో దట్ ఈస్ 3 ఇంటూ 3 ఎంత? 9. సో కారణాంకాల లబ్ధం ఇక్కడ 9 అనేది ఏ సంఖ్య? బేసి సంఖ్య. సో బేసి సంఖ్య అయినప్పుడు రెండు కారణాంకాల లబ్ధం ఫార్ములా ఏంటంటే n+1/2. సో 9 + 1/2 ఎంత? 10/2. 2 1 జా, 2 5 జా. సో ఎంత? 5. సో మామూలుగా ఎలా రాస్తామంటే 36ని 36 1 జా, నెక్స్ట్ 2 18 జా, నెక్స్ట్ 3 6 జా, నెక్స్ట్ 6 3 జా, నెక్స్ట్ 18 2 జా, 9 2 జా. ఓకేనా? సో ఇలా రాయొచ్చు. ఇంకా 4 9 జా, ఇంకా 6 6 జా. సో ఇది రిపీట్ అవుతుంది, ఇది రిపీట్ అవుతుంది. 1 2 3 4 5 ఎన్ని టైమ్స్ రాయొచ్చు అంటే 5 టైమ్స్. నెక్స్ట్ 1 నుంచి 100 వరకు గల ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత అంటే 25. ఎంత అమ్మా? 25. 1 నుంచి 100 వరకు గల ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత అంటే 25. సో ఏమేమి ఉంటాయి అంటే 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 53 59 61 67 71 73 79 83 89 97. సో 1 నుంచి 100 వరకు ఇన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి, 25 ఉంటాయి. ఆ 25 ఇవి మా. సో అందులో ప్రైమ్ నెంబర్, ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏంటంటే 2 ఒకటి ఈవెన్ ప్రైమ్ నెంబర్, మిగతా అన్నీ ఇది ఒక్కటి ఈవెన్ ప్రైమ్ నెంబర్, ఇవన్నీ ఆడ్. అంటే ఇది ఒక్కటి సరి ప్రధాన సంఖ్య, మిగతా అన్ని బేసి ప్రధాన సంఖ్యలు. ఓకే. నెక్స్ట్ 1 నుంచి 25 వరకు గల సంఖ్యలలో ప్రధాన సంఖ్యలు ఎన్ని అన్నాడు. 1 నుంచి 25 వరకు ఏముండయి? 1 నుంచి 25 వరకు 1 2 3 4 5 6 7 8 9. సో 1 నుంచి 25 వరకు ఎన్ని ఉండే? 9 ఉండే. ఏమేమి ఉండే? 2 3 5 7 11 13 17 19 23. ఓకే. నెక్స్ట్ 36ను రెండు బేసి ప్రధాన సంఖ్యల మొత్తంగా వ్యక్తపరచండి అన్నాడు. 36ని రెండు బేసి ప్రధాన సంఖ్యలుగా ఎలా? 17 + 19
17 ప్రధాన సంఖ్యన, 19 ప్రధాన సంఖ్య. 17 బేసి ప్రధాన సంఖ్య, 19 బేసి ప్రధాన సంఖ్య. ఇంకా ఎలా రాయొచ్చు? 31 + 5. 31 బేసి ప్రధాన సంఖ్య, 5 బేసి ప్రధాన సంఖ్య. ఇంకా ఏమన్నా రాయొచ్చా? 29 7. 29 ప్రధాన సంఖ్యన, 7 ప్రధాన సంఖ్య, 2 బేసి సంఖ్యలు. నెక్స్ట్ అలానే 53ని 3 ప్రధాన సంఖ్యల మొత్తంగా వ్యక్తపరచండి అన్నాడు. 53ని 3 ప్రధాన సంఖ్యల మొత్తంగా. 53ని ఎలా రాయొచ్చు అంటే 7, 17, 29. 7, 17 ఎంత? 24. 24 + 29 ఎంత? 53. నెక్స్ట్ 120ని 2 పరస్పర ప్రధాన సంఖ్యల లబ్ధంగా ఎన్ని విధాలుగా రాయొచ్చు అన్నాడు. ముందు 120ని ఎలా రాస్తామంటే ప్రధాన కారణాంక లబ్ధం 2 60లు, 2 30లు, 2 15లు, 3 5లు, 5 1లు. సో 120ని ఎలా రాయొచ్చు అంటే 2³ × 3⁴1 × 5⁴1. సో దీనికి ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉండేవి? దీంట్లో 3 ఉండేమా. సో దీనికి కూడా ఫార్ములా ఏంటంటే 2⁻p - 1. p అంటే నెంబర్ ఆఫ్ 2³ - 1. సో 2³ ఇక్కడ p - 1 2⁻3 - 1 2 స్క్వేర్ ఎంత? 4. సో ఎన్ని విధాలుగా రాయొచ్చు? 120ని 2 పరస్పర ప్రధాన సంఖ్యల లబ్ధంగా 4 విధాలుగా రాయొచ్చు. నెక్స్ట్ 2 అంకెల ప్రధాన సంఖ్యలు, 2 అంకెలు ప్రధాన సంఖ్యలు అయ్యే సంఖ్యలు ఎన్ని అన్నాడు. ఇప్పుడు 37. 37లో 3 ప్రధాన సంఖ్యలు, 7 ప్రధాన సంఖ్య. అలానే 73. అలా ఇంకా ఇంకోటి 53, ఇంకొకటి 23. ఇవి ఇక్కడ 37లో 3 ప్రధాన సంఖ్యలు, 7 ప్రధాన సంఖ్యలు. 37 కూడా ప్రధాన సంఖ్య. అలానే 73, అలానే 53, అలానే 23. నెక్స్ట్ క్రింద వాళ్ళ సంయుక్త సంఖ్య. సంయుక్త సంఖ్య అంటే ఏంది? ఏ సంఖ్యకి అయితే 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉంటే దాన్ని సంయుక్త సంఖ్య అంటాం, కాంపోజిట్ నెంబర్. సో 9కి ఎన్ని ఉండేవి? 1 3 9. 10కి ఎన్ని ఉండేవి? 1 2 5 10. సో AB అనేవి సంయుక్త సంఖ్యలు. నెక్స్ట్ క్రింది వాళ్ళ శుద్ధ సంఖ్య ఏందండి? శుద్ధ సంఖ్య అంటే ఏంది అంటే ఏదైనా ఒక సంఖ్య తీసుకుంటే దాని కారణాంకాల మొత్తం ఏముండాలి? అదే సంఖ్య రావాలి. సో ఇక్కడ 28 తీసుకుందాం. 28కి 1 2 4 7 14 28. సో ఈ మొత్తం సమ్ చేస్తే నీకు ఎంత వస్తుందమ్మా? 28 వస్తుంది. ఓకే. సో శుద్ధ సంఖ్య అంటే ఏదైనా ఒక సంఖ్య తీసుకుంటే ఆ కారణాంకాలు మొత్తం ఆ నెంబర్ కాకుండా మిగతా కారణాంకాలు మొత్తం చేస్తే అదే నెంబర్ రావాలి. సో ఇది 28 అనేది శుద్ధ సంఖ్య. ఓకే. ఒకవేళ 36 తీసుకో. 36 ఏమొస్తుంది? 1 2 3 4 6 9 12 18. సో 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 6 16, 16 + 9 16 + 9 25, 25 + 12 37, 37 + 18 ఎంత? 55. సో కానీ ఎంత రావాలి? 36 రావాలి. కాబట్టి ఇది కాదు. అలానే ఇది కూడా కాదమ్మా, అలానే ఇది కూడా కాదు. నెక్స్ట్ 40, 50 మరియు 60ల గాసాబా అంటే గరిష్ట సామాన్య కారణాంకంను కనుక్కోమన్నాను. సో అంటే దీన్ని ఎలా చేయొచ్చు? ప్రధాన కారణాంక లబ్ధంగా చేయొచ్చు, లేకపోతే భాగాహార పద్ధతి చేయొచ్చు. 40, 56 ఈ రెండింటికి గాసాబా 41 40, 16 40, 42 32, 40లో 32 పోతే 8 16, 8 2 16. సో ఎంత? 40కి 50కి గరిష్ట సామాన్య గుణిజం 8. నెక్స్ట్ 8 ఈ రెండింటికి గాసాబా. నెక్స్ట్ 60 8 ఏళ్ళు 56 4 8 4 2 8 0. సో 50 40 56 60ల గాసాబా ఎంత అంటే 4. నెక్స్ట్ 24 90ల కాసాగు కనుక్కున్నాను.
24 90 కాసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజం. సో దీన్ని 2 తోటి చేస్తే 2 12 2 45. నెక్స్ట్ అలానే 3 తోటి 3 4 3 15. సో ఏముంటుంది ఇక్కడ 2 × 3 × 4 × 15. ఓకే 2 3 6 6 × 4 15 60. సో 6 × 60 ఎంత అంటే 360. ఓకే థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.